రకాలైనటువంటి జీవోల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి కంపెనీల యొక్క తాలూకా అలాట్మెంట్ జీవోస్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా ఒకసారి చూడమని కోరుతాను. ఈ జీవోలన్నింటినీ కూడా నేను ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేయను. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ జీవోలు మాత్రం నేను చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఇవి లులుమాలో, కాగ్నిజెంటో, టీసీఎస్తో అనుకుంటే పొరపాటు. ఈ కంపెనీలన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలు, నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీ కంపెనీలు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? టాటా కన్సల్టెన్సీ వస్తుంది, ఉద్యోగాలు తెస్తుంది. టీసీఎస్ కాగ్నిజెంట్ కంపెనీ వస్తుంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ, ఉద్యోగాలు తీసుకొస్తుంది. అదానీ డేటా సెంటర్ వస్తుంది, ఉద్యోగాలు తీసుకొస్తుంది. రహేజా కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు తెస్తుంది. 99 పైసలకి వీళ్ళకిస్తే నష్టం ఏంటి? 99 పైసలకి వీళ్ళకిస్తే బాధ ఏంటి? పాపం వీళ్ళ దీంట్లో ఆనరబుల్ హైకోర్టు కూడా తప్పే ఉందా ఆ ఇండస్ట్రీస్కి ఇస్తుంటే. మరి ఈ ఇండస్ట్రీస్ అలాట్మెంట్ జరిగినటువంటి కంపెనీలన్నీ ఏ కంపెనీలు సార్? ఈ 1000 కంపెనీలు రమారమి 900 పైన చిల్లర కంపెనీలకి చేసినటువంటి అలాట్మెంట్ కంపెనీలన్నీ ఏ కంపెనీలు సార్? ఎన్ని వేల ఉద్యోగాలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి అంటే ఈ కంపెనీలన్నీ కూడా ఒక 4 కంపెనీలని ముందు పెట్టారు, 3 చక్రాలు 4 చక్రాల్లాగా. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కొక్క 5 కోట్ల రూపాయల ఎకరం 50,000, 10 కోట్ల రూపాయల ఎకరం 1,00,000 రూపాయలు, 2 కోట్ల రూపాయల ఎకరం 2 లక్షలు, 8 కోట్ల రూపాయల ఎకరం 6 లక్షలు. అంటే ఇంతకుముందు మనకి జెమినీలో ఒక ప్రోగ్రాం ఉండేది, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని ఫోన్ చేయగానే అడిగేవాళ్ళు. ఏమని అడిగేవాళ్ళు? ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు. దీంట్లో జెమినీకి ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ కలిసేది. ఫోన్ ఎత్తగానే మజ్ను సినిమాలో హీరో ఎవరు? నాగార్జున, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు. ఎవరు హీరో అంటే అక్కినేని నాగార్జున అనగానే గిఫ్ట్ వచ్చేసింది, తీసుకో, పట్టు చీర 10,000 రూపాయలు పట్టు చీర. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టులాగా కంపెనీ పెట్టు ల్యాండ్ కొట్టు, కంపెనీ పెట్టు ల్యాండ్ కొట్టు. ఈ మధ్య ఎవరైనా వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వండి సార్, నాకు ఏదన్నా మీకోసం పార్టీ కోసం చాలా కష్టపడ్డాను సార్, నాకు ఏదన్నా కొంచెం ఉపాధి చూపించండి సార్, ఒక 10 లక్షలు 5 లక్షల నెలకి ఇన్కమ్ వచ్చేది. ఎందుకు భయ్యా, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఒక 1000 రూపాయల కంపెనీ రిజిస్టర్ చేసుకొని రాపో, వెళ్ళు హైదరాబాద్ వెళ్ళి 1000 రూపాయల కంపెనీ రిజిస్టర్ చేసుకొని రాపో, ఏదో ఒక 4-5 నెలల్లో తర్వాత వచ్చి కనపడు అనగానే ఆయన ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని రావటం ఇక్కడికి. ఇట్లా రండి, అక్కడ ఎంత ఉంది? 20 ఎకరాలు ఉందా? ఎంత ఎకరం సార్? ఒక 5 కోట్లు ఉంటుంది సార్. 25. అవునా? ఎకరం 2 లక్షల రూపాయలు చెప్పురా, ఇది ఒక కంపెనీ పెడతానంటున్నాడు, 2 లక్షల రూపాయలకి అప్రూవ్ చేసేయండి, పో బతుకు పో, వెళ్ళిపోయి సేల్ డీడ్ రాసేపో. సార్ నేను కంపెనీ పెడతానా లేదా? ఎవడో అది ఎప్పుడో చూసి వచ్చాడు, పోవాయా 33వ నాటికి ఎవడో, నీకు 100 కోట్ల రూపాయల ల్యాండు 20 లక్షలకు వచ్చేస్తుంది, 20 లక్షలు అప్పో తీసుకొచ్చి సేల్ డీడ్ రాసుకోపో, వచ్చే దాంట్లో నీకు 50 నాకు 50, రేపు ఎలక్షన్లో చూడు కొంత, మరి ఏదో మాకు కూడా వ్యవహారం చూడు రేపు ఎలక్షన్లో. అయ్యో భలేవాళ్ళు సార్, సేల్ డీడ్ రాసేస్తే వెళ్ళిపోయి కంపెనీ పెట్టేది లేదు, పోలేదు. ఈ విధంగా ఈ కంపెనీస్ అలాట్మెంట్కి జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంటు ఈ విధంగా రాష్ట్ర ప్రజలు నేను గమనించమని కోరుతున్నా. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే నిజమైనటువంటి పెట్టుబడులు, నిజమైనటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అవసరం. కానీ ఇన్ని వేల ఎకరాల ల్యాండ్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2029లో ఏం చెప్తారో తెలుసా? ఇదే ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్రంలో ఉపాధి లేదు, రాష్ట్రంలో కంపెనీలు లేవు, కాబట్టి మళ్ళీ మేము వస్తే ఉపాధి కల్పన చేస్తాము అని చెప్పేటువంటి దుర్మార్గపు మాటలు చెబుతారు. మరి ఎన్నాళ్ళు పనిచేసింది? ఇన్నాళ్ళు ఇచ్చిన ల్యాండ్లు ఏమి ఇచ్చినాయి? ల్యాండ్లన్నీ పోయినట్టే. ఎందుకు అంటే అమ్మ అబ్బా లేని ల్యాండ్లు ఏమన్నా ఉంది అంటే ప్రభుత్వ భూమి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మాట చెప్తున్నా, మన ఇంట్లో మన భూమి ఏదైతే ఎవరైనా వచ్చి ఒక ఇటుకరాయి వేస్తే, నా ఇంట్లో ఇటుకరాయి వేస్తావా, నా భూమిలో ఇటుకరాయి వేస్తావా అని పలుగు పారా తీసుకుని వెళ్ళి గొడవ పడతాం.
అదే ప్రభుత్వ భూమి అదే వ్యక్తికి పక్కన వచ్చి అవే సుబ్బారావు నీ భూమిలో ఒక ఇటుకరాయి వేస్తే నువ్వు పలుగు పారా తీసుకొని వెళ్ళి వాడిని కొట్టావు, మరి అక్కడ పక్కన ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ప్రభుత్వం వేరే కంపెనీకి ఇస్తుందా అంటే, నాకేందా 100 ఎకరాలు ప్రభుత్వం ఇస్తే నాకేం సంబంధం, నా భూమిలో ఎవడైనా ఒక ఇటుకరాయి వేస్తే నేను ఊరుకోను, ప్రభుత్వం 100 ఎకరాలు ఇస్తే ఇచ్చుకొని ప్రభుత్వ భూమి అది అనేటువంటి కామన్ మ్యాన్ మైండ్ సెట్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంపదని వాళ్ళ అనుచరులకి, రాజకీయ నాయకులకి లక్షల కోట్ల రూపాయల సంపద ఈ జీవాల రూపంలో సంపదని పంచిపెడుతుంటే అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలుగా మాకుండదా? దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత కోర్టులకు ఉండదా? ప్రజల ఆస్తి 5 సంవత్సరాల పాటు పరిపాలించమని మీరు ఇస్తే మీరు 5 సంవత్సరాలు పరిపాలించకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు మీ అవసరాల కోసం, మీ వ్యక్తిగత అవసరాల కోసం ల్యాండ్ల మొత్తాన్ని కోటాను కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్లని వేల రూపాయలకి ఇచ్చి దాన్ని లీగలైజ్ చేసి వాళ్ళ సేల్ డీడ్లు రాసేస్తుంటే, వీళ్ళ కంపెనీలు పెట్టకుండా ఈ కంపెనీలో భూములు అమ్మేసుకొని రేపొద్దున వెళ్ళిపోతుంటే దీన్ని అడగాల్సినటువంటి బాధ్యత. ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భూమి. 5 సంవత్సరాలు మీరు కేవలం ట్రస్టీలుగా మాత్రమే ఉన్నారు, ఈ భూమిని అమ్మే హక్కు మీకు లేదు అని అడగాల్సినటువంటి బాధ్యత మనకు ఉండదా అండి? ఇది మన బాధ్యత కాదా అండి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చెప్పదా అండి? దీనికి పవన్ కళ్యాణ్ బాధ్యత కాదా అండి? బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు చేస్తాను, ఒక సాంప్రదాయబద్ధం ఏదేది ఒక సిద్ధాంతమైనటువంటి రాజకీయాలు చేస్తాను, మీ సిద్ధాంతం ఇదా అని అడుగుతాను నేను పవన్ కళ్యాణ్. కులమతాల మధ్య ఘర్షణలు రేపించి క్రిస్టియన్ల మధ్య, ముస్లిమ్స్ మధ్య, హిందువుల మధ్య సనాతన ధర్మం అనేటువంటి ఒక ధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం మీ సిద్ధాంతమా అని అడుగుతున్నా. కోట్ల రూపాయల ల్యాండ్లు 100ల రూపాయలకి ఇచ్చి తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి మీ ఆస్తులు పెంచుకుంటూ, మీ పార్టీ ఆస్తులు పెంచుకుంటూ, రేపు వచ్చిన డబ్బుని ఎలక్షన్లో పంచుకుంటూ, ఓట్ల ఎలక్షన్లు తీసుకొని ప్రజల యొక్క సొమ్ముల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని ఈ విధంగా పప్పు బెల్లాల్లాగా పనిచేస్తుంటే మెదరకుండా కూర్చోవాలా, మాట్లాడొద్దా అని అడుగుతున్నాను.